నేషనల్ యాంథమ్ గురించి అందరికీ తెలుసు కదా. నేషనల్ సాంగ్లో ఒక లైన్ ఉంటుంది చూడండి, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. అంటే మన ఇండియన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నది కదా. మీకు నేషనల్ యాంథంలో కూడా మొత్తం ఓవరాల్ ఇండియాని డిస్క్రిప్షన్ అందులో ఉంటుంది. ప్రతి స్టేట్ని అందులో మెన్షన్ చేస్తారు. ఈ ఒక్క లైన్లో మన దేశం గురించి మొత్తం జాగ్రఫీ అందులో వచ్చేసింది. సుజలాం అంటే ఏంటి? మంచి నీళ్లు. సుఫలాం మంచి నీరు ఉంటే ఆటోమేటిక్గా పంట బాగా పండుతుంది కదా. మల యజ శీతలాం, మలై అంటే ఇక్కడ కొండలు, కొండల నుంచి వచ్చే గాలి, అది ఎలాంటి గాలి? చల్లటి గాలి, అంటే ప్లెజెంట్ క్లైమాటిక్ కండిషన్స్. మీరు జాగ్రఫీలో చదివింది ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ వెరీ ప్లెజెంట్ అండ్ వెరీ గుడ్ ఫర్ హ్యాబిచువేషన్, రైట్? మలయజ శీతలాం ఇవి రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది? సస్యశ్యామలాం అంటే ఏంటి? ఎప్పుడు పచ్చగా ఎప్పుడు పంటలు పండుతూనే ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టోటల్ ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్, ఇండియాలో ఉండే మొత్తం ఇక్కడ సుజలాం సుఫలాం అన్నది మొత్తం దేశంలో ఉండే నదులన్నీ కూడా ఉపయోగకరమైన నదులే అన్న ఒక పాయింట్ ఇది. అంటే నేచురల్లీ మన దేశానికి ఉన్నంత ఈ దేశంలో ఉండటానికి వీఆర్ గిఫ్టెడ్, మన అదృష్టం కదా. మీరు కొన్ని దేశాల్లో చూస్తే ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్, బై ఫోర్స్ ఆ చలికి వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఇంట్లోనే బెడ్రూమ్లోనే రూమ్ హీటర్ పెట్టుకుని ఉండే పరిస్థితి. మనకు అవసరం లేదు, హ్యాపీగా ఉంటాం.